వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఎగ్గు ఎర్రగడ్డ తాల్తో కూర చేసుకోబోతున్నాము. చూడండి ఎంత బాగుందో. మనం సూప్ పెట్టుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, మసాలా కూర చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఆవాలు అయితే వేసుకుంటాను. ఆవాలు కొంచెం చిటపటలాడినాక కొద్దిగా మనం కరింపాకు వేసుకోవాలి. కరింపాకు వేసిన వెంటనే ఎర్రగడ్డలు, టమాటాలు అవి వేసుకోవాలి. బాగా ఎర్రగడ్డలు, టమాటాలు వేగిన తర్వాత ఇదైతే నేను ఇలానే మట్టేసి పెట్టుకుంటాను. నేను కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొంచెం లైట్గా వాడ్చుకోవాలన్నమాట. బాగా కొద్దిగా లైట్గా వాడ్చుకున్నాక మనమైతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మిరప్పొడి వేసుకున్నాను. మిరప్పొడి బాగా కొంచెం 2 స్పూన్లు వేసుకోవాలి. మళ్ళీ పసుపు పొడి వేసుకున్నాను. పసుపు పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా నేనైతే గరం మసాలా వేసాను. గరం మసాలా వేసిన తర్వాత తెల్లగడ్డ బాగా దంచి వేసుకున్నాను. దంచి వేసిన తెల్లగడ్డ వేసేసి బాగా కొంచెం కలపాలన్నమాట. బాగా ఇదంతా వాడితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం రైస్ కానీ సంగటి కానీ పెట్టుకొని తినచ్చు. కొంచెం బాగా వాడినాక పాలు పోసుకోండి. పాలు పోసుకున్నాక మనం 10 నిమిషాలు మూత వేసి పెట్టాలి. మూత వేసి పెట్టిన తర్వాత కొంచెం టేస్ట్ అయితే కొంచెం ఉడికిందంటే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంది. మనం ఎర్రగడ్డ
ఇట్లా దాల్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో కారము అన్నీ కలిసి ఉంటుంది అనమాట. నేను అందుకే మార్కెట్లో దొరికితే తెచ్చినాను. మనం కావాలంటే సన్నగా కూడా కర్రీ చేసుకోవచ్చు, సూప్ లాగా చేసి కూడా తాగొచ్చు. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.